హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అను ఫ్యాషన్ అండ్ ఫన్. ఈరోజైతే పట్టు లంగా జాకెట్ స్టిచ్చింగ్ అన్నది చూద్దాం. కటింగ్ చేశారా? ఎవరైనా సరే చేసిన వాళ్ళు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అండ్ నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కూడా చెప్పండి. ఇప్పుడు పట్టు లంగా జాకెట్ని తీసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ని పెట్టుకోండి. బ్యాక్ పార్ట్ అనేది రైట్ సైడ్ ఉండాలండి. అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రైట్ సైడ్, ఇది రాంగ్ సైడ్. నేను ఎక్స్ట్రాగా బెల్ట్ వేసుకోవట్లేదు కాజపట్టి హూక్స్ పట్టికి. ఆ గ్యాప్ వదిలేస్తున్నాను. ఆ గ్యాప్ వదిలేసి దాన్నే హూక్స్ పట్టి కాజపట్టి కింద చేసుకుంటున్నాను. చూడండి, మీరు కూడా ఎలా ఈజీగా ఉంటే అలా స్టిచ్ చేసుకోండి. నేనైతే మ్యాక్సిమం ఏది ఈజీగా ఉంటే అదే స్టిచ్ చేస్తాను. టైం సేవ్ అవుతేనే కదా మనకి ఇంకొక బ్లౌజ్ కుట్టడానికి అవుతుంది. ఇప్పుడు ఎక్స్ట్రాస్ కట్ చేసుకున్నాం కదా, టక్స్ పెట్టుకొని రివర్స్ తీసుకొని స్టిచ్ అనేది వేసేసుకోండి. తీసుకున్నాం కదా, ఇప్పుడు టాప్ స్టిచ్ వేసుకోండి. అండ్ నా వీడియోస్ కొంచెం డిలే అవుతున్నాయి. నేను కొత్త మిషన్ తీసుకున్నాను, షీలా, అండ్ జిగ్జాగ్ కూడా తీసుకున్నాను. ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. అందువల్ల కొంచెం డిలే అవుతున్నాయి అన్నమాట. వీడియోస్ అయితే ఉన్నాయి, కానీ అవి ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేదు. ఇప్పుడు ఇది కూడా టాప్ స్టిచ్ వేసుకుందాం. చిన్నపిల్లలకి లంగా జాకెట్లు ఎంత బాగుంటాయి కదా, క్యూట్గా. నేను చూపించే విధంగా అయితే మీరు స్టిచ్ వేసుకోండి. స్టిచ్ వేసుకున్న తర్వాత దాన్ని హుక్స్ పట్టి కాజా పట్టి కింద ఫోల్డ్ చేసుకుందాం. నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నానో మీరు చూస్తే మీకు చిన్న ఐడియా అనేది వస్తుంది. ఇప్పుడైతే స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. మీరు పెద్ద కుట్టు పెట్టి వేసుకుంటే మీకు చాలా టైం సేవ్ అవుతుందండి, సైడ్స్ ఎడ్జెసే కాబట్టి. ఇప్పుడు ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసేద్దాం. చూడండి, మీకు ఎటు అలవాటు ఉంటుంది, లెఫ్ట్ సైడ్ అలవాటు ఉంటే లెఫ్ట్ సైడ్. ఇదైతే హూక్స్ పట్టి అండి, మొత్తం ఫోల్డ్ చేసేస్తున్నాను. స్టిచ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటే హూక్స్ పట్టి అవుతుంది. కొంచెం వదిలేసి వేసుకుంటే కాజా పట్టి అవుతుంది. రైట్ సైడ్ వేసుకుంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ వేసుకుంటే లెఫ్ట్ సైడ్ వేసుకోండి. ఇప్పుడైతే కాజా పట్టి రెడీ అయిపోయింది, హూక్స్ పట్టి రెడీ అయిపోయింది. ఎక్స్ట్రాస్ అనేవి కట్ చేసేసుకోండి. ఇప్పుడు కాజా పట్టి వేసుకుంటున్నాం కదా, ఎలా అనేది ఒకసారి చూడండి. నేను 1-2 సార్లు చెక్ చేసుకుంటాను ఏదైనా స్టిచ్ చేసే ముందు. చూడండి, ఒక ఫోల్డింగ్ చేసి కుట్టు ఉంది కదా, ఆ స్టిచ్ దగ్గరికి పెట్టేసి స్టిచ్ అనేది వేసుకున్నాను. మనము ఫస్ట్ చూసుకోవడమే మంచిదండి. మళ్ళీ కుట్టాక విప్పడం అంటే చాలా కష్టం అవుతుంది దానికి. అందుకోసమే ఫస్ట్ కుట్టే ముందే కొంచెం లేట్ అయినా పర్వాలేదు, 1-2 సార్లు చూసుకొని కుట్టండి. అండ్ మీరు రివర్స్ తీసి వేశారు కదా స్టార్టింగ్లోది, అది ఎదురెదురు పెట్టుకొని వేస్తేనే మీకు రెండు ఒక పక్కన వస్తాయి. లేదంటే రెండు రైట్ సైడ్ రావడం, రెండు లెఫ్ట్ సైడ్ రావడం అలా వస్తుంది. మెయిన్ అదైతే చూసుకోండి. ఎప్పుడైనా తిరగవేసి అంటే రైట్ సైడ్ ఫ్యాబ్రిక్ పెట్టి రాంగ్ సైడ్ లైనింగ్ పెట్టి వేసుకున్నారంటే మాత్రం ఒకసారి చూసుకొని మాత్రమే వేసుకోండి. లేదంటే రెండు రైట్ సైడ్ అయిపోతే రెండు లెఫ్ట్ సైడ్ అయిపోతాయి. మళ్ళీ విప్పేసి మళ్ళీ వేసినా మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకోసమే చెప్తున్నాను. స్టార్టింగ్లో చేసిన మిస్టేక్స్ అయితే ఇవేనండి. మీరు నేర్చుకుంటున్నారు బిగినర్స్ అయితే మాత్రం ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను స్టార్టింగ్లో నేర్చుకున్నప్పుడు ఇది ఒకసారి ప్రాబ్లం అనేది ఫేస్ చేశాను. అందుకోసమే మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ అండి, బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను.
తీసుకొని నెక్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. మాత్రం మస్ట్ అండ్ షుడ్ అండి. ఎక్కడెక్కడైతే కర్వ్స్ తిరుగుతాయి అక్కడ పెట్టుకోవాలి. అదే ఇలా స్క్వేర్ షేప్లో ఉంటే నెక్లెస్ మెడలో ఉంటే మాత్రం టర్నింగ్ ఎక్కడైతే మనం నీడిల్ ఉంచుతామో లోపలికి అక్కడైతే టక్స్ అనేది ఇంపార్టెంట్ అండి. అలా అయితేనే మీకు తిరుగుతుంది, లేకపోతే షేప్ అనేది రాదు. ఇప్పుడు మీరు టాప్ స్టిచ్ అనేది వేసేసుకోండి. లైనింగ్ ఎంత ఉందో చూసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద సైడ్కి స్టిచ్చెస్ అనేది వేసుకోండి నేను చూపించే విధంగా. ఎందుకంటే అలా కుట్టు వేసుకుంటేనే మీకు క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. నేనైతే స్పీడ్గా పెట్టాను, మీకు అర్థం కావాలంటే ఒక్కసారి స్లోగా చేసుకొని వీడియో అనేది చూడండి. ఎక్స్ట్రాస్ అనేవి కట్ చేసేసుకుందాం. మీకు ఎక్కడైనా సరే ఏవైనా సరే డౌట్లు ఉన్నట్టయితే మీరు చిన్న కమెంట్ చేయండి. ఎవరు కమెంట్ అనేది చేయట్లేదు, చేస్తే కదా తెలుస్తుంది నా వీడియోస్ మీకు అర్థమవుతున్నాయా లేదా అనేది. అండ్ ఇప్పుడు నేను ఫ్రంట్కి చిన్న కుర్చీలు అనేవి పెట్టాలనుకుంటున్నాను. వాటికి చిన్నది లంగాలో ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, అది తీసుకొని ఇలా స్టిచ్చెస్ అనేవి చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి పెడుతున్నాను. ఇవి డబుల్ ఫోల్డింగ్ మీద పెట్టుకున్నాను. చూపించే విధంగా ఫ్రిల్స్ అనేవి రెడీ చేసుకోండి. ఫ్రిల్స్ అయితే రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఎక్స్ట్రాస్ కట్ చేయండి. మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని దాని మీద కొండి చూపించే విధంగా పావించి ఎక్స్ట్రా ఉంచేసి ఎడ్జ్లో కుట్టు అనేది వేసుకోండి. మనం టాప్ స్టిచ్ వేసామా ఆ టాప్ స్టిచ్ దగ్గర కుట్టు అనేది కింద చూసుకొని స్టిచ్ వేసుకొని రండి. ఎక్కడ టర్నింగ్ తిరుగుతుంది, ఎక్కడ కర్వ్ తిరుగుతుంది అక్కడ మీరు పాయింట్ పెట్టేసుకోండి. అంటే మార్క్ చేసుకుంటే మీరు అక్కడ నీడిల్ ఉంచేసి తిప్పడానికి అవుతుంది. లేదంటే ఫస్ట్లో మనం తిప్పాం కదా, అది వేస్ట్ అయిపోద్ది అనమాట, షేప్ అవుట్ అయిపోద్ది. ఇప్పుడు దీనికి చిన్నది ఫ్యాబ్రిక్ తీసుకోండి. ఫ్యాబ్రిక్ తీసుకొని ఎక్స్ట్రాస్ అన్నీ ఫస్ట్ కట్ చేసేయండి. కట్ చేసేసి చిన్నది పైపింగ్ లాగా కాదండి, 1/2 ఇంచ్, ఒక 1/2 ఇంచ్ అనేది వస్తుంది డిజైన్ లాగా, అంటే పైపింగే. ఇప్పుడు ఈ ఎక్స్ట్రాస్ అనేవి ఫోల్డ్ అయిపోవాలి కదా, లోపలికి వెళ్ళిపోవాలి కదా, దానికోసం నేనైతే అలా చేశాను. ఇదిగోండి ఇలా క్లాత్ తీసుకున్నాను. ఒక 1.5 ఇంచ్ క్లాత్ తీసుకొని మార్క్ చేసుకునే దగ్గర అయితే నీడిల్ అనేది లోపల పెట్టేసి మిగిలిన ఎక్స్ట్రాస్ తిప్పుతానమాట. చూడండి, మార్క్ చేసిన దగ్గర నీడిల్ అనేది లోపల పెట్టి క్లాత్ అనేది టర్న్ చేసి స్టిచ్ అనేది వేసుకొని రావాలి. ఇప్పుడు క్లాత్ ఎడ్జ్లో ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. మీకు ఎంతైతే షేప్ కావాలో అంత షేప్ ఉంచుకొని స్టిచ్ వేసేయండి. నేనైతే ఒక 1/2 ఇంచ్ పెట్టాను.
చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు సైడ్కి ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి, ఎందుకంటే ఫ్రిల్స్ నీట్గా కనిపిస్తాయి. ఒక పావించి ఉంచేసి స్టిచ్ వేసుకోండి, అప్పుడు ఫ్రిల్స్ అనేవి స్టాండర్డ్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షోల్డర్స్ అనేవి జాయిన్ చేసేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్ అండి, హ్యాండ్స్ అనేవి లైనింగ్ కట్ చేసాం కదా, నేనైతే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని ఒక పావించి ఉంచేసి స్టిచ్ అనేది వేసేస్తున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రైట్ సైడ్ ఉంది, లైనింగ్ ఏమో దాని మీద పెట్టుకున్నాను. దాన్ని టర్న్ చేసి ఒక స్టిచ్ వేసుకున్నాను. చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసుకొని రండి. ఎక్స్ట్రాస్ అనేవి కట్ చేసేయండి. ఇంకో హ్యాండ్ కూడా అలాగే చేసిన తర్వాత ఎక్స్ట్రాస్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ అండ్ బ్యాక్ అదే బ్లౌజ్ పీస్ తీసుకోండి. బ్లౌజ్ పీస్ తీసుకొని దానికి ఎడ్జ్లో అనమాట, మనం మిడిల్లో నుంచి కదా స్టిచ్ వేసుకొని వస్తాం. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్ కుర్చీలకైతే డైరెక్ట్ పెట్టుకొని వచ్చి ఎన్ని కుర్చీలు పెడితే మిడిల్లో ఒకసారి చెక్ చేసుకొని, నేనైతే ఒక 3 మిడిల్లో మార్చేసుకున్నాం కదా, దీన్ని అనేది ఎన్ని కుర్చీలు పెడితే వస్తుందో చూసుకొని కుర్చీలు అయితే పెట్టుకొని రండి. ఇలా 2 స్టిచెస్ వేసేయండి. సేమ్ అండి, ఎలా చేస్తున్నానో ఇంకొక హ్యాండ్ కూడా చూపిస్తాను. అలాగే మీరు కొంచెం స్లో చేసి వీడియోని చూడండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. నేను స్లోగా పెడితే ఏంటంటే లెంత్ అనేది ఎక్కువ అయిపోతుంది, వీడియో లెంత్. అంతసేపు చూడడానికి ఎవరు ఇష్టపెట్టుకోరు కాబట్టి నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి పెడుతున్నాను. మీరైతే స్లోగా చేసి చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. అండ్ నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి. హ్యాండ్స్ జాయింట్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు సైడ్ స్టిచ్ అనేది వేసుకుందాం. సైడ్ అంటే దగ్గర కొంచెం ఒక 2.5 ఇంచెస్ అయితే వదిలేసాను. అలా అయితే కదా జాకెట్ బాగుంటుంది. అండ్ ఒక 1 ఇంచ్ మీద మొత్తం స్టిచ్ అనేది వేసుకొని వస్తాను. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్కి స్టిచ్ అనేది వేసుకొని వచ్చేయండి. నేనైతే కొంచెం లూజ్ అయితే పెట్టాను, ఎందుకంటే ఆ పాపది కొంచెం చిన్న సైజ్ ఇచ్చారు కదా, తను ఎలా ఉందో కూడా నేను చూడలేదు. ఒకసారి వేసుకున్న తర్వాత సరిపోతే ఒక స్టిచ్ అనేది ఎక్స్ట్రా వేద్దాం అని అనుకున్నాను, అందుకోసమే కొంచెం లూజ్ పెట్టేశాను. ఇప్పుడు సైడ్కి 1 ఇంచ్ అయితే పెట్టుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ అన్నది ఇలా ఫోల్డ్ చేయండి. హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి, ఇదిగోండి డ్రెస్కి ఎలా అయితే మనం సైడ్ జాయిన్ చేసుకుంటామో అలా అనేది జాయిన్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా అండి, చూడండి. ఇప్పుడు కిందన మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, కిందన ఆ 1 ఇంచ్ అనేది ఇలా ఫోల్డ్ చేసి స్టిచెస్ అనేవి వేసుకోండి.
జాకెట్ స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి. నేను లంగా స్టిచ్చింగ్ అన్నది ఇంకో వీడియోలో పెడతాను. నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి, ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందో నేను మీకు పెడతాను. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న డిస్టర్బెన్స్ అయితే ఉంది, ఏమనుకోకండి. బై ఫ్రెండ్స్.